నువ్వు ఈ ప్రపంచంలో ఏదైనా పెద్దగా సాధించాలంటే నువ్వు ఈ యొక్క సొసైటీ నుండి డిసపియర్ కావాలి. నో ఫ్యామిలీ, నో ఫ్రెండ్స్, నో రిలేటివ్స్, ప్రతి ఒక్కరిని వదిలేయాలి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే దీని ద్వారా నీ యొక్క కొత్త స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. నువ్వు చాలా పవర్ఫుల్ గా మారుతావు. ఒక స్నేక్ తెలుసు కదా, అది బాగా తిన్న తర్వాత ఒక గుహలోకి వెళ్ళి బాగా ఆ యొక్క ఫుడ్ ని జీర్ణించుకుంటుంది. ఇది చాలా కాలం పాటు బయటికి రాదు. దీని ద్వారా దాని యొక్క స్కిల్ని, దాని యొక్క బాడీని అప్గ్రేడ్ చేసుకుంటుంది. అది అప్పుడు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. కొత్తగా పుట్టిన ఒక స్నేక్ లాగా ఇలా నువ్వు కూడా స్ట్రాంగ్ గా మారచ్చు. చాలా పవర్ఫుల్ వారియర్ లా మారచ్చు. నీలోని హిడెన్ టాలెంట్ ని బయటికి తీసుకురావచ్చు. అందుకే నేను చెప్తున్నాను, కొద్ది కాలం డిసపియర్ కా. ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేయడం, వాట్సాప్, ఫేస్బుక్, ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ ని వదిలేయి. అప్పుడు నువ్వు స్ట్రాంగర్ పర్సన్ గా మారుతావు. మీకు తెలుసా ఎందుకు సెలబ్రిటీస్ వాళ్ళు ఒక ఫంక్షన్ కి వస్తే అక్కడ 10 minutes ఆర్ 5 minutes స్టే చేస్తారు? వాళ్లకు వర్క్ ఉందని మనం అనుకుంటాం, కానీ రియల్ గా అక్కడ వాళ్ళకి ఏ వర్క్ ఉండదు. వాళ్ళు పవర్ ఆఫ్ డిసపియరింగ్ ని వాడుతున్నారు. అక్కడ వాళ్ళు వాళ్ళ యొక్క వాల్యూని పెంచుకుంటున్నారు. వాళ్ళకు యాక్చువల్ గా ఏమీ వర్క్ ఉండదు. నువ్వు ఇలా డిసపియర్ కావడం వల్ల నీ యొక్క వాల్యూని పెంచుకోవచ్చు. నువ్వు ఫిజికల్ గా చాలా పవర్ఫుల్ గా మారచ్చు. నీ మనసు చాలా స్ట్రాంగ్ గా మారుతుంది. మెంటల్ ఫిట్నెస్ వస్తుంది నీకు. అప్పుడు నువ్వు స్ట్రాంగెస్ట్ పర్సన్ గా మారుతావు. అందుకే కొన్నాళ్ళు నువ్వు డిసపియర్ కావాలి. అప్పుడు నువ్వు నీ యొక్క స్కిల్ ని, కొత్త వర్షన్ ఆఫ్ యూ ని అందరూ చూస్తారు. ఏంది ఇతను ఇలా ఉండేవాడు, ఇంత పవర్ఫుల్ గా మారాడేంటి అని అందరూ నిన్ను తక్కువ అంచనా వేసిన వాళ్ళు మొత్తం షాక్ అవుతారు. అందుకే నువ్వు డిసపియర్ కావాల్సిందే. యూ నీడ్ టు సాక్రిఫైస్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ సంథింగ్ గ్రేట్. నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటే టుడే అప్పుడు నువ్వు గొప్పవాడివి అవుతావు. అందుకే నేను చెప్తున్నాను, కొన్నాళ్ళు డిసపియర్ కా. స్ట్రాంగెస్ట్ వర్షన్ ని రిలీజ్ చేయి. ఒక బీస్ట్ వర్షన్ ని రిలీజ్ చేయి. ప్రతి ఒక్కరిని షాక్ ఇవ్వు. నువ్వంటే ఏంటో ప్రూవ్ చేసుకో. నీ అంత స్ట్రాంగెస్ట్ పర్సన్ ఈ యొక్క ప్రపంచంలో ఎవరు లేరని వాళ్ళందరికీ ప్రూవ్ చేయి. హిస్టరీ క్రియేట్ చేయి. పేరు అవడం అంటే నీ పనిని ఎవరికి చెప్పకపోవడం లాంటిది కూడా. నువ్వు చేసే పని, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నేను నెక్స్ట్ అక్కడికి వెళ్తాను, నేను జిమ్కి వెళ్తాను అని ఎవరికి చెప్పకు. నీ యొక్క పనిని సైలెంట్ గా పెట్టుకో. ఒక చిలక ఎక్కువ మాట్లాడుతుంది గాని ఎక్కువ ఎత్తు ఎగరలేదు. అందుకే నీ యొక్క గోల్స్ ని, నీ యొక్క అంబిషన్స్ ని ఎవరికి చెప్పకు. అవన్నీ చెప్పడం వల్ల నువ్వు ఏమీ రియల్ గా అచీవ్ చేయలేవు. ఒకవేళ నువ్వు అచీవ్ చేసినా సాటిస్ఫాక్షన్ పొందలేవు. నీ గోల్స్ ని ప్రతి ఒక్కరితో చెప్పడం వల్ల వాళ్ళు నీ యొక్క గోల్స్ ని డిస్ట్రాయ్ చేయాలని చూస్తారు. నిన్ను తక్కువ అంచనా వేస్తారు. నీలో ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేసి నిన్ను డిస్ట్రాయ్ చేయాలని చూస్తారు. అందుకే ఈ యొక్క గోల్స్ ని ఎవరికి చెప్పకు. వాళ్ళకున్న వాళ్ళంతా స్మాల్ మైండెడ్ పీపుల్. వాళ్ళు ఏమి ఇంటెలిజెన్స్ కాదు. నువ్వు చెప్పడం వల్ల నువ్వు డిస్ట్రాయ్ అయిపోతావు. అందుకే ఎవరికి చెప్పకు. నీలోని స్ట్రాంగెస్ట్ వర్షన్ ని రిలీజ్ చేయి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేసుకో. మరికొన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ని మీకు అందిస్తాను త్వరలో. కమెంట్ చేయి వీడియో